శ్రీగురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ శంకరాయ నమః. అందరికీ నమస్కారం అండి. మీరు వినే ముందు మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థిస్తున్నాము. సుబుద్ధి సుఖదానీహ కర్మాని కురుతే సదా నా దుఃఖదాని ధర్మజ్ఞ స్థితిరేష సనాతని. నాకు తెలిసినంత వరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాలు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులా జారవిడ్చుకున్నాడు. శబ్దోచ్చారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనమైపోయాడు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల ఉండాలి కదా. మరి వీరికి ఇంత లేసి అహంకారాలు ఎలా వచ్చాయి? తత్వం తెలిసిన వాడవు నువ్వు, దయచేసి వివరించు. జనమేజయ, ఇంతకు ముందే చెప్పాను, అది నీ మనసుకు పట్టినట్టు లేదు. పోనీలే, మళ్ళీ చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. ఈ సృష్టికి మూలహేతువే అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహధారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు. మహర్షులంటావేమిటి, త్రిమూర్తులకే ఇది తప్పదు. అయితే సాత్వికాహారం వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇటువంటివి సంభవిస్తాయి. రాజసాహంకారం వల్ల కూడా ఇవే ప్రభవిస్తాయి. ఫలితాలలో తేడా ఉంటుంది. దానికేమీ అది అలా ఉండని. తామసాహంకారం వల్ల కలహాలు, కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైన అశుభమైన అహంకారజన్యమే. క్రియా స్వల్పాపి రాజేంద్రన అహంకారం వినా క్వచిత్ శుభావాప్య శుభ వాపి ప్రభవచ్చపి నిశ్చయ. అహంకారాన్ని మించిన బంధకారణం మరొకటి లేదు ఈ సృష్టిలో. అది ఆది కారణంగా ఏర్పడిన విశ్వంలో ఆది లేని చోటు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? దేవమానవ తిర్యగ్జాతులన్నింటి పుట్టుక అహంకారంతోనే. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, ఇదొక కర్మబంధం. రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలెత్తాడో, ఏ జన్మలెత్తాడో ఎవడైనా లెక్కపెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చేప జన్మ ఎత్తాడు, తాబేలయ్యాడు, పందిగా జన్మించాడు, నరసింహుడిగా అవస్థపడ్డాడు, వామనుడై చెయ్యి చాచాడు. యుగ యుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కుని భృగు మహర్షి శాపం వల్ల ఈ 7వ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం. పరాశరాత్మజ, భృగు మహర్షి శపించడం ఏమిటి? విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు? భృగువుకి కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది, తెలియజెప్పవా? శుక్రాచార్యుడి తపస్సు. జనమేజయ, హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపటికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచనసుతుడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తాతతండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగురవేశాడు. హతశేషులైన దైత్యుల బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుని శరణు వేడారు. నువ్వు సహాయం చెయ్యకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధేయపడ్డారు. శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో, నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు. ఔషధీ వైద్యం చేశాడు. అందరి గాయాలు నయమయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులు అందరూ కలిసి చర్చించారు. భృగువంశ సంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నకముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మెరుపుదాడి చేశారు. రాక్షసులను ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసిన వారు తీయగా మిగిలిన వారు శుక్రుడి కాళ్ళ మీద పడ్డారు. రక్షించి మహాప్రభో అన్నారు. భయపడకండి, నేను ఉన్నానుగా అంటూ అతడు వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుని చూసిన దేవతలు ఇక అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరి పారిపోయిన రాక్షసులను అందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి అంటూ మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా ఇలానే క్రమక్రమంగా సర్వరాక్షస సంహారం చేస్తాడు.
ఇది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి. విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏది ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి. త్వరలోనే వస్తాను. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్దిమందిని దేవతలు మట్టు పెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్దిమంది బతికి ఉన్నాము. ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, తప్పదు. నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్రవిద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒక చోట ఎలాగో ఒకలాగా తలదాచుకోండి. శమధమాదులు అలవర్చుకుని తపస్సులు చెయ్యండి. మీ జోలికి ఎవరూ రారు. సామధానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు బలపౌరుషాలు చూసుకోవాలి కదా. అవసరమైతే శత్రువులకు ఊడిగం చేయాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. సేవాధ సమయే కార్య శత్రువునాం శుభకామ్యయ స్వశక్తి పచయే కాలే హంతవ్యాస్తే మనీషిభి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను. అప్పుడు చూపిద్దాం మన తడాఖా అని చెప్పి దైత్యుల్ని ఉడబరిచి కావ్యుడు అనగా శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుడిని ఉభయులకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచిపెట్టేశాం, వల్కలాలు ధరించాం, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణులు అయ్యారు. దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాక కోసం ప్రతీక్షిస్తున్నారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్యమంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించాడు. మంత్రానిచ్చామ్యహం దేవయే నసంతి బృహస్పతౌ పరాజయాయ దేవానామసురానాం జయాయ చ. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు. వారి విజయం కోరుకుంటున్నాడు. సహజం. మరి నా కర్తవ్యం ఏమిటి? నేను నా దేవతలను రక్షించుకోవాలి. రక్షణీయా మయా దేవ ఇది సంచిత్య శంకరః అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు. కావ్య, శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరంలోనూ అతి దుష్కరం. అయినా చెబుతాను, చెయ్యగలిగితే చూడు. కింద నుంచి పొగ పెట్టుకుని తలకిందులుగా వేళ్లాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చేయాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి. ప్రయత్నించు. నీకు శుభమగుగాక. పూర్ణం వర్ష సహస్రంతో కనధూమ మనాక్షిరా యది పాస్యసి భద్రం తే తతో మంత్రా నవాస్యసి. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తలకిందుల తపస్సు, ధూమపాన తపస్సు. విష్ణుమూర్తికి భృగు శాపం. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్నా మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మము కాదు. మేము నిరాయుధులం, తపోవృత్తితో బతుకుతున్నాం. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాం. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుణ్ణి, శరణన్న వాడిని, భయభీతుడిని, ఆచార్యుడిని, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా? దొంగ సన్నాసులారా, మాకు మీ ధర్మపన్నాలు చెబుతున్నారా? మీ గురుని పంపించారుగా, తపస్సుకి వస్తాడు, దివ్యమంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగిద్దురు గాని అని ఎకసెక్కమాడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడి తల్లిని అనగా భృగు మహర్షి భార్యను శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, నా సన్నిధిలో అసలు భయపడకండి అంది. రాక్షసులు అమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమం ఆనైనా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపతిని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకుని పొడిచి చంపారు.
ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ నిద్రావివసుల్ని చేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిగి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపచేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శక్తి అంటూ ఇద్దరిని కలిపి నిద్రావసుల్ని చేసింది. ఇద్దరూ స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగిలిన సకల దేవతలు హాహాకారాలు చేశారు. మహావిష్ణు, ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారుని వెంటనే సంహరించు, లేదంటే మననే భక్షించి సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు, ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది, కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా మనసుని పట్టి పీడిస్తూనే ఉంది. భార్య మరణించిన వార్త భృగువుకి తెలిసింది. వలవలా ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి అకృత్యం ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టిందని గమనించకుండా, నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక, నన్ను విధరుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతడినే శపించాలని నిశ్చయించుకున్నాడు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెలలో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాలని అనుభవింతువుగాక అని చెప్పించాడు. జనమేజయ, భృగువు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్టం చేస్తూ ఉంటాడు. దానికేమీ అది అలా ఉండని జనమేజయ, ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది, విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా మండానికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను, ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పని వాడిని అయితే, శీల సంపన్నుడిని అయితే, ఆడి తప్పని వాడిని అయితే నా భార్య జీవించుగాక, నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్సుని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు నినాదాలతో దంపతులను అభినందించింది. భార్య పట్ల భృగు మహర్షికున్న ప్రేమకు, తపశ్శక్తికి అందరూ ఆనందాశ్చర్యాలను ప్రకటించారు. శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడు ఎత్తుగడం. దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపుకి వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దానితో ఏమి చేస్తాడో, తండ్రిని మించిన భక్తిశాలి, శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపట్టుకు కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడు ఇప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనసు దోచుకో, నీకు వివసుని చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగజూరిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరిటాకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి తాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెరుగు అడ్డుపెట్టింది. ఛాయాం వస్త్ర తపత్రేణ భాస్కరే మధ్యగే సతి రచయామాస తన్వంగి స్వయం ధర్మే స్థితా సతి. మధుర ఫలాలను ఎంచి కోసి తెచ్చి భక్తితో, ప్రేమతో అందించింది. నిత్యకర్మానుష్ఠానానికి కుశలు కుసుమలు సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలను ఏనాడూ ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. హావభావాధికం కించిద్ వికార జననం చతత్ న చకార జయంతి శాపభీత మునేస్తథ. అతడి మనసు రంజిల్లేట్టు స్తుతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉండడం మొదలుకొని సకలోపచారాలు అతడి మనసుకు అనుకూలంగా చేస్తోంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది. సంవత్సరాలు గడుస్తున్న ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని, మనసును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను వినియోగించాడు. కావ్యుడి 1000 తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. మహేశ్వరుడు
సంతోషించాడు, ప్రత్యక్షమయ్యాడు, దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం అనగా మనసులలో ఉన్నది తెలుసుకోగలగడంతో సహా అనుగ్రహించాడు, అంతర్ధానం చెందాడు. యచ్చ కించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యసి యత్ సర్వం యచ్చ వాచ్యం న కస్యచిత్. శుక్రుడు సంతృప్తి చెందాడు. పక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కన్నులున్న చిన్నదానా, నీ కోరిక ఏమిటో చెప్పు, ఎంత దుష్కరమైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను, వరం కోరుకో అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కలకల్లాడింది. రవంత సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా? జయంతి, ఎరుగుదును, అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనసులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు, నీకు భద్రమగుగాక. మహాముని, నేను ఇంద్రుడి కూతురుని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెలను. నాకు నీపై మనసైంది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపజేయి. భామిని, అలాగే అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగున వచ్చారు. ఆశ్రమం అంతటా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలియదు. ఆశగా మళ్ళీ వెతికారు, కనిపించలేదు. విమనస్కులై భగ్న మనోరథులై కాళ్ళేడ్చుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మాయా శుక్రాచార్యుడు. దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు. పాదాభివందనాలు చేశారు. వారితో, దైత్యులారా స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్ల కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్యవరాలు పొందాను. ఈ మాటలు వినగానే దైత్యులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళ ధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్లు పొంగిపోయారు. పదే సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి మనసు కుతకుతలాడింది. ఈ మోసాలేమిటి? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటుపైన ఏమి చేశాడు? తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు, అంగీరసుడి తనయుడు, సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయవంచనకు దిగడం ఏమిటి? దేవేంద్రుడు సరే, దేవగురువు కూడా ఇలా చేయవచ్చునా? 10 మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు. మునీశ్వరులు అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా? వాచస్పతిస్తథా మిథ్యావక్త చేద్దాన వాన్ప్రతి కహ సత్యవక్త సంసారే భవిష్యతి గృహాశ్రమే. స్వార్థం కోసం కుక్షింభరులై తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టులే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేమీ అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు అనగా పశుపక్షాదులు తామసులని మునులు విభజించారు కదా. అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజసు తామసులలో సత్యవాది ఎవడుంటాడు, ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయము మిథ్యాభిభూతమే అయితే ప్రాణికోటికి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పరులే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే. తపోధనులైన మునులు వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమి చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరకాంత వ్యామోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటకు ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు, మునులు అందరి అయితే ఇక చేసేదేమిటి? వచనం కస్య మంతవ్యం ఉపదేశ ధియానశు సర్వే లోభాభిభూతాస్తే దేవాస్య మునయస్తదా.
జనమేజయుడి ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలు ఉన్నాయి, అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. అరిషడ్వర్గాలకు అతీతులు లేరు జనమేజయ. త్రిమూర్తులేంటి, ఇంద్ర బృహస్పతులేంటి, దేహధారి అయితే చాలు ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. రాగవంతుడు చెయ్యని అకృత్యం అంటూ ఏమీ ఉంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా అంటే జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణం వెల్లడి అవుతుంది, దాగదు కదా. రాఘవానపి చాతుర్యాత్ విదేహ ఇవలక్ష్యతే సంప్రాప్తే సంకటే సోపి గుణై సంబాధ్యతే కిల. కారణరహితంగా కార్యం ఉండదని, కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలోనూ ప్రతిఫలిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి చ విప్లుతి విశేషేణ స్వకార్యే సముపస్థితే. కామక్రోధ లోభద్రోహ మాత్సర్య అహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహధారి ఒక్కడు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. కరుణా సింధువై లోక సంక్షేమం కోసం శరఘాతాలు తింటూ ఉంటాడు, జయాపజయాలు రుచి చూస్తూ ఉంటాడు, సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తూ ఉంటాడు, సమయం వచ్చినప్పుడు తనంత తానే మేల్కొంటాడు. ఇంద్రుడు అంతే, ఒకప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరందరూ తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మాణాల్లో సంచరిస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. అందుచేత దేహధారులందరికీ కామాది భావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనబడడు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోభమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు. అందరూ గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలగడం అసంభవం. అందుచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారం అని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానంద రూపిణి అయిన జగజ్జనని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తంతా ఆ మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా, మదిరాపానమత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. తన్మయ గుణతశ్చన్నం జగదేత చరాచరం బ్రహ్మచ్యున్మత్త వత్సర్వం మదిరామత్త వన్ నృప. ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయం. మాయను సృష్టించినది ఆవిడే కనుక దీని నుంచి విముక్తుడిని కలిగించవలసింది ఆవిడే, మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంత వరకు మనం ఆరాధించవలసిందే. ఆవిడ కన్నా దయామయులు లేరు. ఆ కరుణాసాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది, దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరుని సేవించుకోలేని వారు నిచ్చెన పైకొస నుంచి నేలకు రాలిపడ్డంతో సమానం. మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితాన మహేశ్వరి నిశ్రేణి కాగ్రత్ పతిత అధ ఇచ్చేవ విద్మహే. అహంకారావృతమై గుణత్రయ సమన్వితమై అసత్య సంబద్ధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన్ని ముక్తి లభించడం కల్లా. అందుచేత అన్నింటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని అర్చించాలి. వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథలోకి వచ్చాడు. శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు, శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు, ఏమి జరిగింది, ఆ వివరాలు చెప్పమని అర్థించాడు. వ్యాసుడు వివరించాడు. జనమేజయ, బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడు కదా. రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడినే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితుల్ని చేస్తుంది కదా, దానితో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశము చెయ్యలేదు. కాలం గడుస్తోంది. జయంతితో సంసారం 10 ఏళ్ల గడువు ముగింపుకు వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు.
వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలి. పాపం భయాతురులై ఇంతకాలం ఎలా గడిపారో వాళ్ళు నా భక్తులు, వాళ్ళకి దేవత వల్ల భయం అనేది ఇక ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. జయంతితో చెప్పాడు, అందమైన కన్నులున్న ఓ చిన్నదాన చారులోచనే, మన 10 ఏళ్ల గడువు పూర్తయింది. నేను బయలుదేరుతున్నాను. నా శిష్యుల్ని చూడాలి. త్వరలోనే తిరిగి వస్తాను. నీ దగ్గరికే వస్తా. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం వెళ్ళు అంది. ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ధర్మలోపం జరగనివ్వను. నిస్సంకగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిని శిష్యుల్ని చేరుకున్నాడు. వారిని, వారి పక్కన బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేద నిందాపరులైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెబుతున్నాను, హితం చెబుతున్నాను. అహింస పరమో ధర్మ. అందుకని ఎంతటి ఆతతాయిలనైనా సరే చంపకూడదు. యజ్ఞయాగాల్లో పశుహింస చెయ్యవచ్చును అని వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినది. దాన్ని నమ్మకండి. అహింసే ఉత్తమోత్తమ ధర్మం. ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్రరూపధారి బృహస్పతి. ఆ రూపానికి, ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు రాక్షస గురువు, ఆ భృగుపుత్రుడు. వీడు దేవగురువు బృహస్పతి, నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు. చిచి, లోభగుణం ఎంత చెడ్డది! ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతాపరుడై అనృతాలు పలుకుతూ ఉంటాడు. దిగ్లోభం పాపబీజం వై నరకద్వార మూర్జితం గురురప్యనృతం బ్రూతే ప్రేరితో ఏన పాప్మన. దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరప్రతారణకు అనగా పరవంచనకు పూనుకున్నాడంటే, పాషండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే, లోభంతో మనసు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడన్న మాటే కదా. వేద ప్రమాణాన్ని అంగీకరించని మతాలను పాషండ మతాలు అంటారు. శైలుష్యుడిలా అనగా నటుడిలా నా వేషం ధరించి నా శిష్యుల్ని నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే కదా. ఔరా, ఎంత నేర్పరి! రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం. బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది. నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దైత్యులారా, ఈ బృహస్పతి చేతిలో ఏమిటి? మీరంతా ఇంత తేలికగా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని, శుక్రుణ్ణి. ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి. మద్యపాన మత్తుల్లా మీరు పూర్తిగా మోసపోయారు. వీడిని, వీడి మాటలను నమ్మకండి. దొంగవేషం వేసి అచ్చు నా రూపంతో వచ్చాడు. రండి, వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు. రాక్షసులకు ఉన్నమతి కాస్త పోయింది. ఇద్దరిని మార్చి చూశారు. ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోయారు. కలవలపడ్డారు. ఇది గమనించిన బృహస్పతి, ప్రియ శిష్యులారా, నేనే మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశా బృహస్పతియే అయ్యుంటాడు. మిమ్మల్ని వంచించి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మకండి. అటు వెళ్ళకండి. ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతా విజయం సాధించి పెడతాను. ప్రాప్త విద్యామయా శంభోర్యుష్య నధ్యాపయామి తాం దేవేభ్యో విజయం నూనం కరిష్యామి నా సంశయ. ఈ శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. దేవేభ్య విజయం కరోమి అన్నాడు. దేవేభ్య అనగా దేవతల నుంచి విజయాన్ని కరోమి మీకు కలిగిస్తాను అనేది శుక్రుడిగా రాక్షసులకు స్ఫురించాలని ఉద్దేశించిన అర్థం. దేవేభ్య అనేది పంచమి విభక్తే కాదు, చతుర్థి బహువచనం కూడా కావచ్చు. అప్పుడు దేవతల కొరకు విజయం చేకూరుస్తాను అనే అర్థం వస్తుంది. ఇది బృహస్పతిగా దేవతలకు తనకు అభీష్టమైన అర్థం. తెలుగు వచనంలో వ్యస్త పదాలతో ఈ చమత్కారాన్ని స్ఫురింపచేయడం కష్టం. దేవతా విజయం అని సమాసం చేసేస్తే దేవతలను జయించడం, దేవతలకు జయం కలిగించడం అనే రెండు అర్థాలను తాత్పర్యంగా స్ఫురిస్తాయి. ఈ మాటలనే రాక్షసులు విశ్వసించారు. బృహస్పతినే శుక్రుడు అనుకున్నారు. గురువుగా అంగీకరించారు. అసలు శుక్రుని నకిలీగా తిరస్కరించారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇతడే మా గురువు, మా హితుడు, ధర్మాత్ముడు. మా కోసం 1000 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి. మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురువుత్తముడు. గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. నువ్వు ఎవరివో కుహనా శుక్రుడివి. మా గురువువి కాదు. మర్యాదగా వచ్చిన దారిని దయచేయి, లేదంటే తగిన శాస్తి చేస్తామని బెదిరించారు. దైత్యులంతా ముక్తకంఠంతో. శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది. శపించాడు. మూఢులారా, నేను ఎంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు. నా మాట నమ్మడం లేదు. కనుక ఊరు పేరు లేని వారి పరాభవాలు అనుభవింతురుగాక. నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరగా
త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడు తెలిసి వస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. అనుభవించండి అంటూ ఆ భృగుతనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతికి ఆనందమే ఆనందం. అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షసులను రాక్షస గురువే శపించాడు కనుక ఇక తాను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్ధులయ్యారు. ఈవేళ నిరాధారులు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులు వేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. రాక్షసుల పశ్చాత్తాపం. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కొల్లే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువుగారు కోప్పడి శపించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఈ ఆపత్ సమయంలో మరో దారి లేదని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదుని ముందుంచుకుని శుక్రాచార్యుని చేరుకున్నారు. వెడుతూనే కాళ్ళ మీద పడ్డారు, లెంపలు వేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢులారా, నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెబితే చెవికెక్కింది కాదు. నన్ను అవహేళన చేశారు. అందుకు ఫలం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారో వెళ్ళండి. ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి. ఆ వంచకుడినే శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచకుడిని కాలేను. శుక్రాచార్యుడు తీవ్రస్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు ఈటెల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకడానికి నోళ్ళు రావడం లేదు. ఒక పక్క సిగ్గు, ఒక పక్కన అవమానం, ఒక పక్కన భయం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి గురువు పాదాలకు సాగిలం మొక్కాడు. వినయంగా అభ్యర్థించాడు. భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకుల్లాంటి వారు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్ళని దిక్కులేని వాళ్ళని చెయ్యకు. నువ్వు సర్వజ్ఞుడవు. నీకు నేను చెప్పదగిన వాణ్ణి కాను. మంత్రసాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగానే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావంలో అగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పు. మా మనసులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ళు గడువు దాటిపోవడము, అతడు నీ రూపంలో రావడము కారణంగా మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మవద్దు. నీ తపశక్తితో చూడు. మా అంతరంగాలు తెలుసుకో. నీ వంటి సాధు పురుషులు క్షణకోపనులని పెద్దలు చెబుతున్నారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంపర్కంతో వేడెక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించు. సహజశీలత్వాన్ని తిరిగి పొందు. సర్వానర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టు. దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు. జ్ఞాత్వా నస్తపసా భావం త్యజకోపం మహామతే బ్రువంతి మునయః సర్వే క్షణకోపా హి సాధనః జలం స్వభావతః శీతం వహ్న్యా తపసమాగమత్ భవత్సుష్ణం వియోగాచ్చ శీతత్వం అనుగచ్చతి. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్లు అవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థన మన్నించు. ఇప్పటికీ సమాధాన పడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది, లేదా వజ్రాయుధానికి కావాల్సి వస్తుంది. అప్పుడు ఇంక నీకు చెప్పుకోవడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు. ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువుతో తిలకించాడు. ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కాయి. దానవులారా, భయపడవలసింది ఏమీ లేదు. రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్యమంత్రాలున్నాయి. దానికేమి కానీ మీకు ఒక సత్యం చెబుతాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను. జరగవలసిన శుభాశుభాలు ఎటు తిరిగి జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యథాకరించలేడు. అవశ్యంభా వినోభావ ప్రభవంతి శుభాశుభ దైవం న చాన్యథా కర్తుం క్షమః కోపి ధరాతలే. శిష్యులారా,
ప్రస్తుతం మీకు కాలయోగం బాలేదు, అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలు నెత్తిమీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాజ్యభ్రష్టుని చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సౌవర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తే ఇంద్రుడవుతాడన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సౌవర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనవడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్య రూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలినవాడివి, సకల దైత్యులకు అధినాయకుడివి, ఏమిటి ఈ గార్ధభావతారం, సిగ్గువేయడం లేదు అని హేళన చేశాడు. ఇంద్ర, ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది, దుఃఖపడవలసింది ఏముంది? మహాతేజస్సు విష్ణుమూర్తి మత్స్యకూర్మ వరాహాది రూపాలు ధరించలేదా? అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్య మహాపాతకానికి లోనై కమలంలో దాక్కోలేదా? అలాగే ఇప్పుడు నేను గార్ధవ రూపంలో ఇరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏమి చేయాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరుగులేదు. దైవాధీనస్య కిం దుఃఖం కిం సుఖం పాకశాసన కాలం కరోతి వైనూనం యధిచ్చతి యథా తథా. ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రులు తమ తమ స్థితిగతులకు కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి నిలవులకు వారు వెళ్ళిపోయారు. అందుచేత ఓ రాక్షస వీరులారా, ఈ దైవదానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నింటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జనమేజయ, వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం సాగించాడు. సౌనకాది మహామునులారా వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మదగర్వితులైన దైత్యులకు ఆ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేదో ఎవరికెరుక? బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసిన వాడెవరు, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాం. విజయమో వీరస్వర్గమో మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖభేరి తూర్యాన రావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వయుద్ధం సాగింది. నిండా 100 ఏళ్ళు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతోంది. ఇంద్రకృత దేవీ స్తుతి. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేటట్టు ఉంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి. జయదేవి మహామాయే శూలధారిణి చాంబికే శంఖచక్ర గదా పద్మ ఖడ్గహస్తే భయప్రదే. శూల శంఖచక్ర గదా పద్మ ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీప శిఖాత్మిక, పంచకోశాంతిర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకలిక, సర్వోపనిషత్ సమర్చిత, ఓ జగన్మాత నమో నమః నమో నమః. నమస్తే భువనేశాని శక్తి దర్శన నాయికే, దశతత్వాత్మికే మాతర్మహాబిందుస్వరూపిణి, మహాకుండలిని రూపే సచ్చిదానందరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్యేతే నమో దీపశిఖాత్మికే, పంచకోశాంతర్గతే పుచ్చబ్రహ్మస్వరూపిణి, ఆనందకలికే మాత సర్వోపనిషదర్చితే. అమ్మ, ప్రసన్నురాలి వై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాం. రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావనేది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికలో తొలగించగలిగే
చూపిన ప్రతాపం నీది. కాలస్వరూపినివై ఈ సమష్ట సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరిత్రను తెలుసున్నవాడెవడూ లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు మహామునీశ్వరులకు కూడా నీ యథార్థ తత్వం తెలియదు. నిగమాగమాలకే అందదు అంటే ఇక్కడ నాబోటి మందబుద్ధుల మాట చెప్పాలా? ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.